మరో 5 రోజుల్లో సార్వత్రిక ఎన్నికల నకారా మోగనుందా? దీనికి అవుననే సమాధానం వినిపిస్తుంది. ఈ నెల 15న ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంది. లోక్సభతో పాటు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. అయితే ఇప్పటికే ఈసీ పలు రాష్ట్రాల్లో పర్యటించింది. ఈ నెల 11న ఎన్నికల పరిశీలకులతో ఈసీ సమావేశం కానుంది. అనంతరం 12, 13 తేదీల్లో జమ్మూ కాశ్మీర్లో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటించనుంది. ఆ తర్వాత 14న పూర్తి స్థాయిలో మరోసారి ఎన్నికల సన్నద్ధతపై క్లారిటీ రానుంది. అన్ని సమీక్షించిన తర్వాత 15న షెడ్యూల్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. సో శివ, మరో 5 రోజుల్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి శివ? రత్నక, దేశవ్యాప్తంగా మరో 5 రోజుల్లోనే ఎన్నికల నగారా మోగిపోతుంది. 15వ తేదీన రానున్న లోక్సభ అలాగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ అయితే కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయబోతుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పర్యటించిన ఎన్నికల కమిషనర్లు ఆ రాష్ట్రాల్లో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేయాలనే దానిపై కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులతోనూ, మరోవైపు భద్రతా పరంగా తీసుకోవాల్సిన చర్యలపై డీజీపీ ఉన్నత స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. మరోవైపు ఆయా రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలకు సంబంధించి అభ్యంతరాలను స్వీకరించారు. వారి యొక్క అభిప్రాయాలను కూడా సేకరణ చేసిన పరిస్థితి నెలకొంది. మరోవైపు కొత్తగా నమోదైన ఓటర్ల సంఖ్య, అంటే 18 సంవత్సరాలు పైబడిన వారు ఎవరైతే ఉంటారో నూతన ఓటర్లకు సంబంధించి ఓటర్ల సంఖ్య గతం కన్నా ఇప్పుడు ఓటింగ్ పర్సెంటేజ్ ఎంతవరకు పెరిగింది, పోలింగ్ కేంద్రాలను ఎంతవరకు పెంచాలి, ఆయా రాష్ట్రాల్లో అత్యంత సమస్యాత్మక సున్నితమైన ప్రాంతాలను గుర్తించి అక్కడ పటిష్టమైన భద్రతను ఏ విధంగా ఏర్పాటు చేయాలనే దానిపై కూడా వారందరూ ఎన్నికల సంఘానికి సంబంధించిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులందరూ కూడా అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. పర్యటించి మొత్తం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ పై కూడా అందరితో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఈ నెల 11న ఎన్నికల పరిశీలకులతో కూడా కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం కాబోతుంది. సమావేశమైన తర్వాత వారి తర్వాత సాధారణ పరిశీలకులు, వ్యయ పరిశీలకులు ఎవరైతే వ్యయ పరిశీలకులు ఉంటారో వారికి సంబంధించి కూడా ఢిల్లీలో ఈసీ సమావేశం నిర్వహించబోతుంది. తర్వాత 12, 13 తేదీల్లో జమ్మూ కాశ్మీర్లో పర్యటించబోతున్నారు. జమ్మూ కాశ్మీర్లో కూడా ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా పర్యటించి 14వ తేదీన పూర్తి స్థాయిలో మరోసారి ఎన్నికల సన్నద్ధతపై ఆఖరిగా సమీక్ష నిర్వహిస్తారు. సమీక్ష నిర్వహించిన తర్వాత 15వ తేదీన మధ్యాహ్నానికి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ని అయితే విడుదల చేయబోతుంది. ఈలోపు ఇప్పటికే అన్ని రాష్ట్రాలు మొదట ఏపీలో పర్యటించారు, తర్వాత బీహార్లో, తమిళనాడులో, ఒరిస్సా, ఇలా అన్ని రాష్ట్రాలు పర్యటించి ఆ రాష్ట్రాల్లో ఉన్న స్థితిగతులు, ఎన్నికలను నిర్వహించడానికి అన్ని అనుకూలంగా ఉన్నాలయ్యే పరిస్థితులు అనే దానిపై కూడా అందరితో సమీక్షలు నిర్వహించారు. రాజకీయ పార్టీల అభిప్రాయాలను సేకరించారు. ఇటు రాజకీయ పార్టీలకు సంబంధించి కూడా అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘాన్ని కలిసి వారి అభ్యంతరాలను కూడా వారి దృష్టికి తీసుకుని వెళ్లారు. భద్రతా పరంగా తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఎన్నికల సంఘం అధికారులు, పోలీసు ఉన్నత స్థాయి అధికారులు కానీ, ఇటు జిల్లా కలెక్టర్లు, మరోవైపు డీజీపీతో కూడా చర్చించి భద్రతా పరంగా తీసుకోవాల్సిన చర్యలపై వారందరితో చర్చించారు. ఇక మొత్తంగా చూసుకుంటే మరో 5 రోజుల్లోనే దేశవ్యాప్తంగా జరగబోతున్న ఎన్నికల నగరానికి సంబంధించి 15వ తేదీన ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయబోతుంది. రైట్ శివ, అయితే అటు లోక్సభకు సంబంధించిన ప్రకారం ఇంకోటి చూసుకుంటే ఇంకో 5 రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ ఎన్నికలకు కూడా షెడ్యూల్ ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఆ 5 రాష్ట్రాలు ఏవేవి ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికలకు? రైట్, మొత్తంగా చూసుకుంటే ఈ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా ప్రధానంగా ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్తో పాటు సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఇతర రాష్ట్రాలు మొత్తం 5 రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికలు జరగబోతున్నాయి. వాటితో పాటు దేశవ్యాప్తంగా ఈ లోక్సభ ఎన్నికలు కూడా జరగనున్న నేపథ్యంలో దానికి సంబంధించి మొత్తం అన్ని రాష్ట్రాలు పర్యటించి ఇంతకుముందు చెప్పినట్లుగా కూడా ఏర్పాట్లు అలాగే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగితే గతంలో ఉన్న పోలింగ్ కేంద్రాలను ఇప్పుడు కొత్తగా ఎన్ని పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి, పోలింగ్ బూతులు, పోలింగ్ ఆఫీసర్స్ను, పరిశీలకులను ఎంతమందిని అలాట్ చేయాలి, ఆ రాష్ట్రాలకి, ఆ పోలింగ్ కేంద్రాలకు అనే దానిపై కూడా ప్రధానంగా అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. దానిలో భాగంగానే ఇప్పుడు ఇంకా పర్యటనలు కొనసాగుతున్నాయి. 12, 13 తేదీలు మరోసారి జమ్మూ కాశ్మీర్లో పర్యటించిన తర్వాత 14వ తేదీన తుది ఇక సమీక్షా సమావేశం నిర్వహించిన తర్వాత 15వ తేదీన ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయబోతుంది. రత్నం, థ్యాంక్ యూ శివ.